బ్రేకింగ్ చూస్తున్నాం. కర్ణాటక రాజధాని బెంగళూరులోని ప్రఖ్యాత హరే కృష్ణ మందిరం బెంగళూరు ఇస్కాన్ సొసైటీకే చెందుతుందని సుప్రీంకోర్టు తేల్చి చెప్పింది. ఈ మేరకు కీలక తీర్పు వెలువరించింది. 2 దశాబ్దాలుగా కొనసాగుతున్న వివాదానికి ముగింపు పలికింది. ఈ మందిరం ముంబై ఇస్కాన్ సొసైటీకి చెందుతుందని కర్ణాటక హైకోర్టు గతంలో ఉత్తర్వులు జారీ చేయగా దీన్ని సవాలు చేస్తూ బెంగళూరు ఇస్కాన్ సొసైటీ సుప్రీంకోర్టును ఆశ్రయించింది. పిటిషన్ దాఖలు చేసింది. దీనిపై సుప్రీంకోర్టు న్యాయమూర్తులు జస్టిస్ అభయ్ ఎస్ ఓకా, జస్టిస్ అగస్టిన్ జార్జి మహేష్ తో కూడిన ధర్మాసనం విచారణ చేపట్టి తీర్పు వెలువరించింది. కర్ణాటక హైకోర్టు ఇచ్చిన ఉత్తర్వును తోసిపుచ్చింది. హరే కృష్ణ మందిరంపై ముంబై ఇస్కాన్ సొసైటీకి హక్కులు ఉన్నాయని చెప్పడానికి ఆ సంస్థ ఎలాంటి ఆధారాలు సమర్పించలేదు. మందిరం స్థలానికి సంబంధించిన సెల్ డీడ్ బెంగళూరు సొసైటీకి అనుకూలంగా ఉన్నట్లు తెలిపింది. సెల్ డీడ్ ను బెంగళూరు సొసైటీ సభ్యులు మధు పండిత దాసు, భక్తిలతాదేవి, చంచలపాటి దాస, చమిరితాదేవి తారుమారు చేశారంటూ వచ్చిన ఆరోపణల్లో వాస్తవం లేదని స్పష్టం చేసింది. ఆలయానికి సంబంధించిన కీలక పత్రాల్లో బెంగళూరు సొసైటీ రబ్బన్ స్టాంప్ ఉన్నట్లు తెలియజేసింది. షెడ్యూల్ ఏలో ఉన్న ఆ ఆస్తిని బెంగళూరు డెవలప్మెంట్ అథారిటీ ఇస్కాన్ బెంగళూరు సొసైటీకి కేటాయించినట్లు చెప్పడానికి స్పష్టమైన సాక్ష్యాధారాలు ఉన్నట్లు ధర్మాసనం తన తీర్పులో ఉద్ఘాటించింది. బెంగళూరు సొసైటీని కర్ణాటక సొసైటీస్ రిజిస్ట్రేషన్ చట్టం కింద స్వతంత్ర సొసైటీగా రిజిస్టర్ చేసినట్లు వివరించింది. ముంబై సొసైటీకి బెంగళూరు సొసైటీ ఒక శాఖ అని హైకోర్టు చెప్పడం సరైంది కాదని అభిప్రాయపడింది. అందుకే హైకోర్టు తీర్పును పక్కన పెడుతున్నట్లు తేల్చి చెప్పింది. బెంగళూరు సొసైటీ హరే కృష్ణ మందిరంతో పాటు ఒక విద్యా సంస్థను కూడా నిర్వహిస్తోంది. ఈ మందిరం ముంబై సొసైటీదే అంటూ కర్ణాటక హైకోర్టు ఉత్తర్వు జారీ చేయగా బెంగళూరు సొసైటీ ఆఫీసు బేరాసు కోదండ రామదాస 2011 జూన్ 2న సుప్రీంకోర్టులో పిటిషన్ దాఖలు చేశారు. తీర్పు పట్ల బెంగళూరు ఇస్కాన్ సొసైటీ అధ్యక్షుడు మధు పండిత్ దాస హర్షం వ్యక్తం చేశారు. The property in Bangalore belongs to ISKCON Bangalore, which is registered under Karnataka Act. So only one judgment we have said, other judgment we are confirmed. So civil appeal number 3821 and 3822 is dismissed. Then civil appeal number 9313 of 2014 allowed by setting aside judgment of the High Court in RFA number 421 of 2009. Subject to what we have held in the judgment, decree passed in suit number 7934 of 2001 by the City Civil Court Bangalore is restored. Very good. Appeals are against those small orders for deletion of remarks that will naturally go because we have allowed the appeal. And we have said that a committee headed by Justice R.V. Ravindran, a former judge of this court, shall stand dissolved on expiry of period of 1 month from the date of this judgment. Very grateful. Very grateful. Hare Krishna, your lordships. Today is a very momentous occasion for the Hare Krishna movement of Srila Prabhupada. Srila Prabhupada is a founder, Acharya of the Hare Krishna movement. And in 1977, Srila Prabhupada attained Mahasamadhi. And after that, his disciples, without proper order or authorization from Srila Prabhupada, they took up the guruship within ISKCON movement, contrary to Prabhupada's written constitution, where he has given a directive that they should act as Ritvik, not as gurus, and then all the people who are given Diksha after Srila Prabhupada will also be Srila Prabhupada's disciples, and the people who give Diksha will be Ritviks. Now, how did this snowball into a property issue? All the people who believed that Srila Prabhupada's order should be implemented as it is in the ISKCON movement, they all came together under the banner of ISKCON Bangalore. Whereas all the devotees who were wanting to support the self-made, self-authorized gurus in ISKCON, they came under ISKCON Bombay.